వైసీపీ ప్రభుత్వం ఏర్పడాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, తాను ఎమ్మెల్యేగా గెలవాలని సోదర సమానుడైన సీపారెడ్డి రామ్మోహన్ రెడ్డి నాగాలమ్మకు మొక్కుకోవడం, ఆ కోరికలు ఆ తల్లి తీర్చిన కారణంగా నేడు మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలోని జెన్కో ప్లాంట్ ఆవరణలో ఉన్న నాగాలమ్మ దేవస్థానంలో ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలకు హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి స్థానిక వైసీపీ నాయకులు సీపారెడ్డి రామ్మోహన్ రెడ్డి, కుమారుడు సీపారెడ్డి జానకిరామిరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దేవస్థానంలో మంత్రి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడుతూ వైసీపీకి మంచి జరగాలని నాడు స్థానిక నాయకులు మొక్కుకోవడం, నేడు ఆ మొక్కు తీర్చడంలో భాగంగా ప్రత్యేక పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు. రాబో రోజుల్లో కూడా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గండవరం సుగుణ, ఎంపీటీసీ సభ్యురాలు మస్తానమ్మ, స్థానిక వైసీపీ నాయకులు, జెన్కో అధికారులు తదితరులు పాల్గొన్నారు. పూజల అనంతరం రామ్మోహన్ రెడ్డి నివాసంలో మంత్రికి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ప్రాంతానికి సంబంధించి అనేక మంది నాకు మిత్రులు, శ్రేయోభిలాషులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి జరగాలి, నేను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి అనేక మంది ఆ దేవస్థానంలో కోరడం, ఆ కోరిక అమ్మవారు తీర్చారు. కాబట్టి ఈరోజు మా అందరి సమక్షంలో పూజలు నిర్వహించి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలనేటువంటి లక్ష్యంతో సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు ఈరోజు మమ్మల్ని అందరిని ఆహ్వానించి అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఏదైతే ఆయన కోరిక కోరుకున్నాడో ఆ కోరిక తీరినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం, నేను శాసనసభ్యుడిగా గెలవడం, నాగారమ్మ దయ వల్ల మంత్రి కావడం, ఇవన్నీ అయిన నేపథ్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందరినీ ఆయనకు తెలిసినటువంటి సన్నిహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు అందరినీ పిలిచే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎంతో మంది ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరింది. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగాలని ఎవరైతే ఈ రోజు తన సొంత కుటుంబ సభ్యుల్లాగా భావించి వీళ్ళు గెలవాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రి కావాలి, ప్రభుత్వం రావాలని ఆలోచన చేశారో వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా నాగారమ్మ ఆశీస్సులు ముఖ్యమంత్రి గారి మీద ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుకుంటూ మా తరఫున మొక్కుబడి, మా తరఫున ఈరోజు పూజలు చేస్తామని చెప్పి మా అందరి సమక్షంలో నిర్వహించినటువంటి రామ్మోహన్ రెడ్డి గారికి, ఆయన కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి